యోసేపు యోసేపుకి ఒక దర్శనం వచ్చింది. యోసేపుకు ఒక దర్శనము వచ్చింది. దేవుడు కొన్ని దర్శనాలను మనకి ఇస్తాడు, వాగ్దానాలను ఇస్తాడు. అదేవిధంగా దేవుడు గొప్ప దర్శనాలను, భవిష్యత్తులో జరిగే విషయాలను కూడా దేవుడు మనకు ముందుగానే దర్శనముల ద్వారా, కళల ద్వారా ఆయన మనకు తెలియపరుస్తాడు. వాటిని మనం గట్టిగా పట్టుకున్నట్లయితే యోసేపు జీవితంలో ఏ విధంగా అయితే దేవుడు గొప్ప కార్యాలను చేశాడు. యోసేపు ఆయన అన్నతమ్ముల చేత ఆయన అప్పగింపబడి అనేకమైన ఇబ్బందుల గుండా ఉన్నప్పటికీ దేవుడు ఆయన గురి వద్దకే నడిపించినాడు. ఆయన గురి వద్దకే ఆయన నడిపించి ఆయనను ఆశీర్వదించినాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయననైతే దేవుడు ఆయన గురి వద్దకే నడిపించిండు. కాబట్టి దేవుడు మన పరిస్థితులలో, మన యొక్క సమస్యలలో, ఎంత అపవాది ఎన్ని సమస్యలు తెచ్చినప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన గురి వద్దకే మనము వెళ్తాం. దేవుడు మనం నడిపిస్తాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అపవాది క్రియలు, ఎంతగా వాడు ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు వచ్చినప్పటికీ గురి వద్దకే, యోసేపు ఏ విధంగా అయితే ఆయన గురి వద్దకే వెళ్ళాడో అదేవిధంగా దేవుడు కూడా మన పరిస్థితులు ఎన్నున్నా సరే మనల్ని, ఆయన మనకి ఇచ్చిన దర్శనము, ఆయన మనకి ఇచ్చిన గొప్ప కృప, గొప్ప దర్శనములు, ఉన్నత స్థానంలో వచ్చే గొప్ప దర్శనములను ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. కీర్తనలు 91:14. ఎందుకంటే దేవుని మనం ప్రేమించువారం, మనము దేవుని ప్రేమించువారం కాబట్టి దేవుడు మనల్ని కాపాడతాడు. అన్ని విషయంలో దేవుడు మనల్ని, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎంత సమస్యలు వచ్చినప్పటికీ ఆయన వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు. 91:14 రాయబడిన వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంటే ఇక్కడ ఏం రాయబడిందంటే 91వ కీర్తన 14వ వచనంలో ఏం రాయబడిందంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమించువారు సమస్తము సమకూడి మంచికే జరుగుతున్నారన్నట. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుప్రభు 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. అంటే దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతున్నది. హల్లెలూయా. అంటే ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ యోసేపు జీవితంలో మనం చూసుకున్నట్లయితే యోసేపు జీవితంలో ఏం చేసింది? దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించింది. హల్లెలూయా. మొదటిగా ఆయనకు కళ వస్తుంది. ఏ కళ వస్తుంది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ ఆయన వైపు తిరిగినాయి. ఒక నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం పైకి సూర్యుడు వచ్చిండు, చంద్రుడు అన్నీ ఆయన వైపు రౌండ్గా తిరిగి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, నేను హెచ్చిస్తా, నేను ఘనపరుస్తాను. యోసేపు ఎవరు అంటే యాకోబు యొక్క 11వ కుమారుడు. మొత్తం యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులలో యోసేపును ఆయన ప్రేమిస్తాడు. ప్రేమించి ఆయనకు రాజులు వేసుకునే ఒకలాంటి డ్రెస్ని ఆయన కొనిస్తాడు. ఆదికాండము 37:3. అంటే అంత ప్రేమగా చూసుకుంటాడు. మీరు రాజుల వల్లే ఆయనను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ప్రత్యేకంగా ఆయనకు మంచి వస్త్రములను ధరింపజేస్తాడు. 37:3. ఆదికాండం 37:3. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి
అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. హల్లెలూయా. హల్లెలూయా. వృద్ధాప్యం నందు ఆయన పుట్టింది కాబట్టి యాకోబు, ఇజ్రాయేల్ అంటే యాకోబు అంటే ఏం చేశాడంటే ఒక మంచి విచిత్రమైన ఒక నిలువటి అంగిని కుట్టించాడు. అంటే అది ఒక విచిత్రమైనది, రాజులు ధరించుకునే లాంటిది. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఆయన మీద ఉంది. నీవు రాజు వల్ల అవుతావు, దర్శనం ఆయనకు వచ్చింది. తల్లిదండ్రులు, నక్షత్రములు అన్నీ కూడా నీకు సాష్టాంగ పడతాయి అనే ఒక దర్శనం ఆయనకు వచ్చింది. కళలు వచ్చింది. మరి తర్వాత ఇంకొక కళ వచ్చింది. మళ్ళీ ఇంకొక కళ ఏమొచ్చింది, ఇక్కడ పొలంలో ఉండే అవన్నీ కూడా పొలంలో ఉండే ఒక కుప్పలు ఉంటాయి కదా, పొలంలో ఉండే వరి కుప్పలు ఉంటాయి కదా, వరి కుప్పలు అన్నీ కూడా రౌండ్గా నిలబడి ఆయన ఎదురుగా ఇలా అన్నీ నిల్చున్నాడు. అలా ఇంకో కళ వచ్చింది. 2 కళలు వచ్చినాయి. ఒక కళనేమో నక్షత్రములు అన్నీ ఆయనకు సాష్టాంగ పడి ఆయన వైపు తిరిగినట్టు. మళ్ళీ అదేవిధంగా పెన్నలు ఉంటాయి కదా, ఒక పెన్నలు ఇలాంటి కుప్పలు, ఆ కుప్పలను అవన్నీ కూడా ఒక సైడ్ వచ్చి ఆయన వైపు తిరిగినాయంట. అయితే ఈ కళలు వచ్చినాయని వాళ్ళ తమ్ముళ్ళకు, వాళ్ళ అన్నలకు చెప్పిండు. చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు, అసూయపడతారు. అంటే మేమందరము నీకు సాష్టాంగ పడాలా అని వాళ్ళు ఏం చేస్తారు, ఆయనని గుంతలు వేస్తారు, అమ్మేసి అప్పుడు నీ కళలు ఏమైతాయో చూద్దాం, నీ కళలు నెరవేర్తాయా లేవా అంటే అపవాది ఏం చేస్తాడు, నీ కళలు నెరవేరకూడదని గుంతలో వేసాడు. అంటే నీ సమస్యలో నిన్ను నీ యొక్క గురి వద్దకు వెళ్ళకుండా చేయాలనుకోడు. కానీ దేవుని ప్రణాళిక అపవాది ప్రణాళిక అంటే గొప్పది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేసి నా గుంటలో నుండి దేవుడు సింహాసనం మీద తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అయితే అక్కడ నుంచి 37:1 యాకోబు తన తండ్రి ప్రదేశవాసిగా ఉండిన కానాను దేశంలో 37:25 వచ్చిన 37:25-26 వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మసాక్షియు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇస్మాయిలునైన మార్గములు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందున వలన ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయిలీలకు అమ్మివేదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధిగా వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకని సహోదరులు సమ్మతించి. అంటే ఇక్కడ ఏమైంది, ఆయన గుంటలు వేసడం ఎందుకు, ఆయన వీళ్ళకి అమ్మేద్దాం, ఇస్మాయిల్ వారు వస్తున్నారు కదా వాళ్ళకి అమ్మేద్దాం అని వాళ్ళని అమ్మేసారు. ఏం చేశారు, అమ్మేసిన తర్వాత ఎక్కడికి పోతాడు ఆయన, 39:20 వచనం, 39వ అధ్యాయము 20 వచనం. నీవి వీని చంపి 29వ అధ్యాయము 39వ అధ్యాయము 39వ అధ్యాయము 20 వచనం. 39:20 అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. ఎవరు, యోసేపు ఎక్కడ పోయింది ఇప్పుడు, అప్పుడు గుంతలో నుండి ఇప్పుడు చెరసాలలోకి పోయినట. అంటే ఆయన దర్శనం ఏంటిది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్నీ కూడా ఆయన వైపు తిరుగుతాయి. అంటే అంత గొప్ప దర్శనములు దేవుడు మీకు కూడా దర్శనాలు ఇచ్చి ఉండొచ్చు. నాకు సముద్ర వ్యాపారములు నా వైపు తిరుగుతాయి, నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని దర్శనం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, జనుల ఐశ్వర్యం మీ వద్దకు వచ్చును అని గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు కదా. మరి ఇంకా నాకు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇంకా నా పరిస్థితి ఈ విధంగానే ఉంది ఎందుకు అని ఈ యొక్క యోసేపు అనుకోలే. నేనేంది ఇంకా చెరసాలలో వెళ్ళిపోయినా అనుకోలే. చెరసాలలో కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. నాకు ఇచ్చిన ప్రణాళిక ఏంటి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అవన్నీ కూడా నా వైపు తిప్పబడితే అని ఇచ్చిండు దేవుడు. నేను దాన్ని పట్టుకొని నేను ముందుకు వెళ్తా. ఎన్ని సమస్యలు వచ్చినా, గుంతలో పడ్డా, చెరసాల్లోకి వెళ్ళినా కూడా నేను విడిచిపెట్టిన, నేను దేవుని గట్టిగా పట్టుకున్నాడు.
41వ అధ్యాయము ఆదికాండము 41:39 నుంచి 41 వరకు. జెనసిస్ చాప్టర్ 41:39 వర్స్. మరియు ఫరో దేవుడు ఇదంతయో నీకు తెలియపరచను గనుక నీవేళ వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. నీవు నా ఇంటికి అధికారి వై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉండునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో ఇప్పుడు ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి పుట్టినని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏమైంది? ఒక కళ వచ్చింది. ఆ కళలో ఎవరు కూడా ఆ కళకి దర్శనానికి కళకి ఎవరు దానికి తాత్పర్యం చెప్పలేకపోతున్నారు. అయితే యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎవరైతే ఒక వ్యక్తికి ఈయన అర్థం చెప్తాడు, కళ అర్థం. అయితే ఆ వ్యక్తి రాజుకు చెప్తాడు, రాజు నేను ఏ విధంగా చెరసాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దానికి తాత్పర్యము అర్థం చెప్పాడని చెప్పినప్పుడు అప్పుడు పిలిచినప్పుడు ఈ రాజు యొక్క కళ కూడా ఈయన అర్థం చెప్పినప్పుడు 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు పంట ఉంటుంది, 7 సంవత్సరాలు పంట తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుందని చెప్తాడు. ఈ కరువులో దేవుడు ఈ సమృద్ధి గల పంటని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దేశం అంతటికి మనం పోషిస్తాము, మనం ఆహారంగా దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు ఈ పంట ద్వారా అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడేమంటాడు, నీవు నా వలె రాజు వలె ఉంటావు అని చెప్తుంది ఇక్కడ. హల్లెలూయా. అంటే దేవుడు ఆ చెరసాల నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? ఇప్పుడు రాజుగా తీసుకొచ్చాడు. అధికారి వలె ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉండునని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. అంటే సింహాసనమును ఇచ్చినా లేదా దేవుడు రాజులు అనేకులు ఆయనకు విధేయులై ఉంటారు అని ఒక దర్శనం వచ్చింది, ఒక కళ వచ్చింది. ఏం కళ? సూర్యుడు చంద్రుడు నక్షత్రములు సమస్తము ఆయనకు లోబడి ఉంటాయని. ఇప్పుడు ఇక్కడ రాజు కూడా ఎవరికి లోబడుతుండు? యోసేపుకే. అక్కడ ఉన్న దేశంలో ప్రజలందరూ యోసేపుకే. హల్లెలూయా. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చడానికి గుంతలో పడ్డాడేమో. తర్వాత అపవాది ఏం చేసిండు? ఇతన్ని ఆ దర్శనం గుండా వెళ్ళకుండా, ఆ యొక్క గురి వద్దకు వెళ్ళకుండా ఆపాలని చెప్పి దర్శనము అమ్మి వేసిర్రు. తర్వాత చెరసాల్లోకి వెళ్ళిండు. అంటే ఈ సమస్యలలో చాలా మంది ఏమనుకుంటారు, మన దర్శనం ఇచ్చిండు దేవుడు, గొప్ప దర్శనములు, కానీ ఆ దర్శనంలో కూడా మనం వెళ్ళకుండా ఈ సమస్యలు ఆటంకపరుస్తుందని అనుకుంటాం. కానీ ఏ సమస్య కూడా ఎవ్వరు కూడా మనల్ని ఆపలేరు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఐశ్వర్యమునిస్తా, దేవుడు నీకు ఆరోగ్యమునిస్తా అన్నప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ వాగ్దానమే మనం చూడాలి. ఈ కాలంలో ఈ సమయంలో ఈ యొక్క సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు యోసేపు ఏం చూసిండు? ఆ దర్శనమే చూసిండు. 2 సార్లు వచ్చిన దర్శనము, ఆ దర్శనమును గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన గురి వద్దకు నడిపించినాడు. హల్లెలూయా. 45వ అధ్యాయము 4 నుంచి 8 వరకు. జెనసిస్ ఆదికాండము 45 4 నుండి 8 వరకు. అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరులైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. సేద్యమునకును కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యకంగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.
కాబట్టి దేవుడే గాని వీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు అన్నదమ్ములు వచ్చారు, 2 సంవత్సరాలు కరువు అయింది. కరువు రాగానే ఈజిప్టుకు వీరు వచ్చి ఫస్ట్ యోసేపు వచ్చాడు. యోసేపు వచ్చిన తర్వాత వాళ్ళ ఇజ్రాయేలు యాకోబు ఏమన్నాడు, మీరు వెళ్ళి మనకు ఆహారం తీసుకురండి, ఈజిప్ట్లో ఆహారం ఉంది అందరికి ఇస్తున్నట్ట. ఒక రాజు, ఈయన పేరు తెలియదు వాళ్ళకి, ఈయన కొత్త పేరు ఉంటుంది, వేరే పేరు మార్చుకొని అక్కడ ఉంటాడు యోసేపు, అందరికి ఇస్తుంటాడు. ఇస్తుంటే వీళ్ళు కూడా వచ్చి లైన్లో నిల్చుంటారు. నిల్చోనే చూసి అన్నదమ్ములు అందరూ వచ్చారు. వచ్చి వాళ్ళు చూస్తారు, నేనే యోసేపును అంటాడు. అనగానే వాళ్ళు బాధపడితే ఏడుస్తుంటారు. ఏడవగానే అప్పుడు అంటాడు, మీరు దీని విషయమై ఏడవకండి, దేవుడే నన్ను ముందుగా మీ గురించి పంపించున్నాడు. హల్లెలూయా. ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన విధేయత నేర్పించిండు. అప్పుడైతే ఏం చేసేవాడు యోసేపు, అన్నలు ఇట్లాంటి వాళ్ళు, అన్నలు ఇది చేసేటోళ్ళు, అన్న మీద సాడీలు చెప్పేటోడు. కానీ ఇప్పుడు ఏం చేస్తుండు, మీరు ఏడవద్దు, దేవుడు ముందుగానే పంపించున్నాడు, ఇదంతా దేవుడు మనకు మేలుకై చేస్తున్నాడు, మీరు శేషముగా మిగలాలి, మీరు ఈ దేశం కరువులో చనిపోకుండా ఉండాలని చెప్పి ముందుగానే దేవుడే నన్ను ఇక్కడికి ఈ శ్రమల గుండా తీసుకెళ్ళిండు. ఇదంతా మనకు మేలుగానే జరిగినట్టు. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంది అంట. హల్లెలూయా. ఆయన దర్శనం ఎప్పుడైతే పట్టుకొని ముందుకెళ్ళిండో ఆ దర్శనం అన్నింటిలో దేవుడు ఎక్కడ ఆయనను వారు ఏమనుకోరు, మొదటిగా ఆయన చంపేద్దాం అనుకోరు. అంటే కానీ దేవుడు ఏం చేసిన అక్కడ కాపాడి గురి వద్దకు చేర్చిండు. హల్లెలూయా. ఇప్పుడు 12 మంది 12 పెనలు 12 ఏ విధంగా అయితే ఆయనకు సాష్టాంగ పడ్డాయో వీరందరూ చేంజ్ చేస్తున్నారు, అక్కడ సాష్టాంగ పడుతున్నారు. హల్లెలూయా. తర్వాత వాళ్ళ తండ్రిని రమ్మంటాడు, తండ్రి కూడా వస్తాడు. తండ్రి వచ్చిన తర్వాత తండ్రి కూడా రాజా అని సాష్టాంగ పడతారు. అప్పుడు ఈ దర్శనము యోసేపు గుర్తొస్తుంది. అవును, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అన్నీ సాష్టాంగ పడితే అన్నాడు కదా, ఇదిగో 12 మంది నా సహోదరులు వాళ్ళు నాకు సాష్టాంగ పడుతున్నారు, నా తల్లిదండ్రులు కూడా. అంటే అంత గొప్పగా దేవుడు హెచ్చించిండు. హల్లెలూయా. అంటే దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనం గురి వద్దకు దేవుడు ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్తాడు. మనకిచ్చిన వాగ్దానములు, మనకిచ్చిన మాట, దేవుడు ఏదైతే ఇచ్చిండో దర్శనములు, కళలు, అవన్నిటినీ దేవుడు నెరవేర్చుతాడు. మీకేమైనా కళ వచ్చిందేమో, దేవుడు ఇది చేస్తాను, ఇల్లు ఇస్తానని కళ వచ్చిందేమో, మంచి ఆరోగ్యం ఇస్తాను కళ వచ్చిందేమో, దాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. గురి వద్దకు దేవుడు ఖచ్చితంగా తీసుకెళ్తాడు. హల్లెలూయా. మనం ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు గురి వద్దకు తీసుకెళ్లే సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. యోసేపుని ఏ విధంగా అయితే ఆ గుండెలో పడ్డా ఎక్కడ పడ్డా సరే ఆయన ఆఖరికి ఎక్కడికి వెళ్ళిండు, 30 సంవత్సరంలోకి 40 సంవత్సరాలు ఆయన ఎక్కడికి వెళ్ళినంటే ఆయన గురి వద్దకు వెళ్ళిండు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా గురి వద్దకే, దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత సమస్యలు ఉన్నా సరే మనకి ఇచ్చిన వాగ్దానము అది నెరవేరుతుంది. కాబట్టి దేవుని నుంచి తొలగిపోకుండా దేవుని గట్టిగా పట్టుకొని ఇంకా విశ్వాసంలో ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అయితే యేసయ్య కూడా, యేసయ్య ఎవరు, రాజులో రాజు. ఆయన పుట్టినప్పుడు ఏమంటారు, ఎవరు పుట్టిరు, యేసు యూదులకు రాజు పుట్టిండు, యూదులకు రాజు పుట్టాడు అని అంటాడు. అయితే ఆయన ఎక్కడ జన్మించిండు, పశువుల పాకలో జన్మించిండు. అయితే దేవుడు ఆయన గురి వద్దకు ఆయనను నడిపించాడు. హల్లెలూయా. అయితే మొదటిగా ఆయన ఎక్కడ పుట్టిండు, పశువుల పాకలో. తర్వాత ఆయన బీదరికంలో ఉన్నాడు కొన్ని రోజులు. తర్వాత ఆయన ఎక్కడికి వచ్చినంటే 5,000 మందికి పంచిపెట్టేవారిగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. అంటే ఆయన గురి ఏంటిది, యూదులకు రాజు. యూదులకు ఎవరు పుట్టిరు, రాజు జన్మించుడు. ఫరో కూడా భయపడతాడు, నేను రాజుగా ఉన్నాను కదా ఇంకొక రాజు పుట్టిండా అని భయపడతాడు. ఎందుకు, దేవుడు ఆయన గురి ఏంటి, యేసయ్య ఎవరు, రాజులకు రాజు, ఆ యొక్క దేశానికి రాజు, యూదులకు రాజుగా జన్మించుడు. కాబట్టి ఆయన గురి రాజు కావాలి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే 5,000 మందికి ఆయన పంచి పెడతాడు. యోహాను సువార్త 6:1-15 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 1-15 వరకు. అయితే దేవుడు చేసిన కార్యమునకు ఆయన యొక్క గురి వద్దకు దేవుడు ఆయన నడిపించింది. 6:1-15 వరకు.
అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి ఆ దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచకక్రియలు చూసి బహుజనులు ఆయనను వెంబడించి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించారు. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి తెలుసుకొని చెప్పించమని ఫిలిప్పు అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి అతనిని పరీక్షించుటకు అలా అడిగాను. అంటే ఇక్కడ యేసుప్రభు అడుగుతుండు, ఇక్కడ ఇంతమంది 5,000 మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎట్లా పెట్టాలి అని ముందుగా తెలిసి ఫిలిప్పుని అడుగుతుండు, శిష్యుని అడుగుతుండు ఏ విధంగా చేయాలి అంటే. అపవాది ఏం చేస్తాడు అంటే ఏమి లేకుండా ఇప్పుడు ఎట్లా పెడతావు, ఎట్లా చేస్తావు, ఏం చేయగలుగుతావు, నువ్వు నీకేమో గొప్ప దర్శనం ఉంది, నువ్వు రాజువు, యేసుప్రభు రాజు. రాజు అంటే ఆ దేశానికి అంతా కూడా పెట్టాలి, పెట్టేటోడు రాజు. అంటే నీవు రాజుగా జన్మించినావు యూదులకు, మరి ఇప్పుడు నీకు 5,000 మంది ఉన్నారు, ఇక్కడ 5,000 మందికి ఏ విధంగా పెడతావు. కానీ ఏం చేస్తున్న ఒక ఆయన ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. ఆయన ఏం చేసేవాడు, ప్రతిరోజు ఆయన ఒక పర్సులో నుండి దొంగిలించేవాడు డబ్బులు. ఇప్పుడు ₹1,00,000 వచ్చినాయనుకో, ₹50 జేబులు వేసుకుంటుండే, నా ఇంటికి పంపించుకుంటా, వాళ్ళ ఇంటికి పంపించుకొని అట్లా మెల్లమెల్లంగా ₹1,00,000 వస్తే ₹1,00,000 నుంచి అన్నీ మొత్తం ఒక్కొక్కసారి ఖాళీ చేస్తుండే. పర్సులో ఏం లేవు, వేసే అడిగితే ఏం లేవు అంటుండే. అంటే అందరికి ఖర్చు పెట్టేసినాం మనము, అందరికి వస్తున్నాం కదా, మన జన సమూహం వస్తుంది కదా వెనకాల, వాళ్ళందరికీ ఖర్చు పెట్టేసినా ఏం లేవు అంటుండే. అంటే ఈయన ఏం చేస్తుండు, యేసయ్య వద్ద నుంచి దొంగిలిస్తుండు. అంటే చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు మన ప్రణాళికలో మన దేవుడు మనం నడిపిస్తున్నప్పుడు అనేకులు మన వద్ద నుంచి దొంగిలించడానికి లాస్టులు ఇవన్నీ అవుతున్నాయి అనుకుంటాం. యేసయ్య కూడా లాస్ అయింది. ఇప్పుడు యేసయ్యకి ఏమైంది, యూదుడు ఇస్కరియోతు యూదా ఏం చేస్తుండు, ప్రతిరోజు సంచిలో నుంచి డబ్బులన్నీ తీసేసుకుంటుండు. అప్పుడు ఏమి లేకుండా ఖాళీ చేసేస్తుండు. అంటే లాస్ చాలామంది ఖాళీ అవుతుంటాయి. చాలామంది చాలా విధాలుగా ఏం చేస్తారు, హ్యాకింగ్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇట్లా వాట్సాప్లో ఒక కొత్త నెంబర్ నుంచి ఎవరైనా చేసారు అనుకో, ఏం చేసి అది కాల్ చేసి అంటారు, ఇలా చేసుకోండి, బ్యాంక్ నుంచి కాల్ చేసాము, పైసలు ఇలా కట్ అవుతాయి, ఇలా ఓటీపీ చెప్పండి, మీ యొక్క వాట్సాప్ నెంబరు చెప్పగానే పైసలు అన్నీ కట్ అయిపోతాయి. ఆ విధమైనవి కూడా వచ్చినాయి. కానీ దేవుడి ప్రణాళికలో ఉన్న ఇప్పుడు ఏమైంది లాసు, ఆ లాసుని కూడా దేవుడు కానివ్వడు. హల్లెలూయా. అంటే ఎంతగా ప్రయత్నించినా, ఇప్పుడు యోసేపు జీవితంలో అపవాది ఎంత ట్రై చేసిండు, ఆయన గురి వద్దకు పోకుండా ఆయనను గుంతలో వేయాలి, ఆయనను చంపేయాలి, ఆయనను చెరసాల్లో వేయాలి అని ఎంతగా ట్రై చేసినప్పటికీ ఏం జరిగింది, ఆయన రాజు అయిండు, అనేకులకు ఆహారం పెట్టేవాడిగా అయిండు. హల్లెలూయా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ యూదా ఏం చేస్తుండో, ప్రతిరోజు కొట్టేస్తుండు డబ్బులు. మన దగ్గర నుంచి కూడా చాలా మంది కొట్టేసారు, చాలా మంది కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చేసిండు, 5,000 మందికి అక్కడ అద్భుత రీతిగా పంచిపెట్టిండు. హల్లెలూయా. అంటే ఎంత లాస్ చేయాలన్నా లాస్ అయిందా, కాలేదు. అందుకు ఫిలిప్పు వారితో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారుల రొట్టెలు చాలవు, 200 కూడా సరిపోవు అంటాడు ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా. అంటే ఇక్కడ ఆ యొక్క కొట్టేసిన వ్యక్తిని ఏం అడగట్లేదు, డబ్బులు తీసుకొచ్చి మనం పోయి కొనుక్కరా అంటలేడు. ఇక్కడ ఎవరి దగ్గర అయితే 5 రొట్టెలు 5 చిన్న చేపలు 2 చిన్న చేపలు, అంటే ఈ యొక్క చిన్న ఏదైతే ఉందో కొంచెంలోనే దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేసిండు. అంటే ఆయన దేవుడు మనిషిని ఆధారపడలే, మనిషికి దేవుడు తెలుసు. ఈ యొక్క ఇస్కరియోతు యూదా ప్రతిరోజు కొట్టేసిన తెలుసా తెలియదా, తెలిసినప్పటికీ వాని గద్దించకుండా, వాని ఏమనకుండా, పరలోక రాజ్యం నుండి నా తండ్రి నన్ను అడిగితే ఏదైనా చేయగలడు అని
అద్భుత రీతిగా వారి ఎదుట ఆయన పొందుకొని చూపించిండు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా దేవుని విషయంలో అడిగి దేవుని వద్ద నుంచి పొందుకోవాలి. ఎన్ని లాస్ అయినా ఎంత కావాలో ప్రయత్నిస్తున్నప్పటికీ ఒక ఫోన్లో ఒక యాప్ వచ్చింది. నేను ఇట్లా ఇన్స్టాల్ చేయగానే వారేమనుకోరు, డబ్బులు కట్ అయితే అనుకోరు, కానీ కట్ కాలే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేసిండు? కాపాడిండు. అంటే దేవుడు ఏం చేశాడంటే, నీవు దేవుని ప్రేమించువాడు అయితే దేవుడు ఎంత చేసినా, ఎవరు ఎంత చేసినా నిన్ను లాస్ కానియడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ప్రయత్నించినా, అపవాది ఎంత ప్రయత్నించినా కానీ ఇస్కరియోతులో దూదాలో అపవాది దూరి ప్రతిరోజు కొట్టేయడము, డబ్బులు కొట్టేయడం, ఏమి లేకుండా చేయాలి, వీళ్ళకు అక్కడికి వెళ్తే వాళ్ళకి ఆహారం పెట్టకుండా చేయాలి అని అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ దేవుడు ఏం చేసిండు? 1 నగర పైసలు వాడు కొట్టేసిండు. పరలోకం నుంచి నేను తీసుకొస్తాను అద్భుత రీతిగా 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టిండు. హల్లెలూయా. అంటే దేవుడు అలాంటి కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన మధ్యలో. దేవుడు మనకి ఇలాంటి కార్యాలను మీరు ఎక్స్పెక్ట్ చేయాలి, మీరు అడగాలి, ఇలాంటి విషయాలు మీరు పొందుకోవాలంటున్నాడు. హల్లెలూయా. చదువు. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 550 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండెను కనుక లెక్కకు మించు 5,000 మంది పురుషులు మాత్రమే, ఇక్కడ పురుషులు మాత్రమే లెక్కించారు. 5,000 మంది పురుషులు, లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచనలను చూచి నిజముగా ఈ లోకములో రాబోవు ప్రవక్త ఇదేనే అని చెప్పుకొనిరి. 15వ వచనం. రాజుగా చేయుటకు. హల్లెలూయా. అంటే ఇక్కడ రాజు ఎవరు? యేసయ్య ఎవరు? యూదులకు రాజు. అందుకని ఆహారం అంతా పెట్టిన తర్వాత 12 గంపలు మిగిలిపోయిన తర్వాత సమృద్ధిగా వాళ్ళు తిన్నాక ఏం చేస్తున్నారు? వాళ్ళు రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసు ప్రభు వారి గురి వద్దకు ఆయన వెళ్ళిండు. హల్లెలూయా. ఎవరు? కింగ్ హాస్ బోర్న్. ఎవరు పుట్టిరు? రాజు పుట్టిండు. అంటే రాజు ఏం కావాలి? కొన్ని రోజుల తర్వాత రాజు సింహాసనం రాజు రావాలి. కాబట్టి ఈ 15వ వచనంలో ఏముంది? వారు రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. హల్లెలూయా. 5,000 మందికి యేసు ప్రభువు పంచినప్పుడు వారందరూ చూసి ఆశ్చర్యపోయారు. రాజు అంటే మరి 5,000 మందికి పంచాలి కదా. 5,000 మంది పురుషులు మాత్రమే, ఇంకా పిల్లలు, స్త్రీలు వారందరూ ఉంటే 15,000 మంది వేసుకో. హల్లెలూయా. అంటే ఇక్కడ 15,000 మందికి ఆయన పంచిపెట్టండి, ఆహారం పంచిపెట్టండి. ఇక్కడ రాజు యోసేపు ఏం చేసిండు? ఆ దేశానికి అంతకు ఆహారం పంచిపెట్టండి. హల్లెలూయా. ఆయన గురి వద్దకు నడిపించిండు. యేసేను ఎన్ని శ్రమలు వచ్చినా, అపవాది ఎన్ని చేసినా, ఎన్ని కొట్టేసినా, డబ్బులు ఎంత కొట్టేసినా, యేసయ్య ప్రార్థన చేసి ఆ 5 రొట్టెలను 5 గంపల్లో వేస్తుండగా అవి పెరిగిపోయి అనేకులకు 5,000 మంది, 10,000 మంది, 15,000 మందికి పంచి పెట్టగానే వారు చూసి ఈయననే రాజు కదా, హల్లెలూయా, రాజుగా చేయాలని పట్టుకొని పోతురంట. సింహాసనం మీద కూర్చోవాలి, ఫరోని తీసేస్తాం, మిమ్మల్ని మీరే రాజుగా ఉండాలని చెప్పి తీసుకెళ్దామని పట్టుకొని పోతురంట. అయితే ఆయన మెల్లగా జారుకొని, ఇప్పుడు కాదు నేను సింహాసనం మీద, నా సింహాసనం ఆల్రెడీ నేను కూర్చున్నా అని చెప్పి అక్కడ నుంచి జారి కొండకి వెళ్ళిపోయింది.
హల్లెలూయా. అంటే హల్లెలూయా. రాజుగా చేసిరు ఆయనని, రాజుగా చేసిరు అంటే ఆయన గురి వద్దకు ఆయన వెళ్ళిండు. ఇస్కరియోతు ఏదో ఆపిండా? ఇస్కరియోతు రోజు పైసలు కొట్టేస్తున్నా కూడా ఆగిపోయిందా? ఆగిపోలే. ఎంత ఏం చేసినప్పటికీ ఇక్కడ అన్నదమ్ములు ఆపడానికి ట్రై చేసిర్రు యోసేపుని. నువ్వు కళ్ళు కంటావా, దర్శనాలు వస్తాయా నీకు? సరే ఆ దర్శనాలు నెరవేరుతాయా? సరే నేను గుర్తలేస్తాం, ఇప్పుడు ఎట్లయితుందో ఏమవుతుందో చూద్దాం అనుకురు. హల్లెలూయా. కానీ దేవుడు దర్శనమును నెరవేర్చువాడు. హల్లెలూయా. మనకి ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చువాడు. హల్లెలూయా. మనకి ఇచ్చినప్పుడు యేసయ్యకి ఏముంది? రాజు. కాబట్టి రాజుగా ఆయనను చేసిండు. మరి యోసేపు కూడా దర్శనం ఇచ్చిండు, ఆ దర్శనమును నెరవేర్చిండు. ఇప్పుడు మీకు కూడా దేవుడు కొన్ని దర్శనాలు, కొన్ని కళలు, కొన్ని వాగ్దానములు ఇచ్చిండు. ఈ వాగ్దానం మళ్ళీ దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుడు అలాంటి కార్యాలు మన పట్ల జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యోసేపును ఏ విధంగా అయితే నువ్వు రాజుగా హెచ్చించావు, ఆ దర్శనమును నెరవేర్చావు, ఆ కళను నెరవేర్చావు ప్రభా. అదే విధంగా మాకు ఇచ్చిన దర్శనం నెరవేర్చండి, మాకు ఇచ్చిన ఇల్లు అనే దర్శనం నెరవేర్చండి ప్రభా. అవునయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానములు, మీరు ఇచ్చిన దర్శనములు యోసేపును ఏ విధంగా అయితే గురి వద్దకు తీసుకెళ్ళావు ప్రభా, అదే విధంగా గురి వద్దకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడ ఇస్కరియోతు యోధ ఎంతో డబ్బులను కొట్టివేసిండు, ఎన్నో లాస్ వచ్చింది, ఎంతో లాస్ అయినాము. కానీ మా గురి వద్దకు మీరు నడిపించగల దేవుడు. యేసయ్యను ఏ విధంగా అయితే గురి వద్దకు నడిపించి 5,000 మందికి పంచి పెట్టేవారిగా, 5,000 మందికి, 15,000 మందికి పంచి పెట్టేవారిగా రాజు వలె ఆయన దర్శనంలో నెరవేర్చిన దేవుడు ప్రభా. మా దర్శనం నెరవేర్చండి, మాకు అద్భుత రీతిగా గృహములను దయచేయండి, మీరు ఇచ్చిన దర్శనమును దయచేయండి, అద్భుతము చేయండి. అవునయ్యా, మేము నమ్ముచున్నాం ప్రభా. గొప్ప కార్యము జరిగించండి, ఈ బలమైన ఆశీర్వాదమును కుమ్మరించండి, బలమైన దర్శనంలో నెరవేర్చండి, మాకు ఇచ్చిన కళలను నెరవేర్చండి, దర్శనంలో నెరవేర్చండి. ప్రతి సమస్య నుంచి, ప్రతి వ్యతిరేకత నుంచి విడిపించి బలమైన కార్యములు మా గురి వద్దకు మమ్మల్ని నడిపించి ఈ సంవత్సరం నూతన గృహంలోకి వెళ్ళటకు గొప్ప ద్వారములు తెరుమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దర్శనం వద్దకు మేము పరిగెత్తుటకు, దర్శనములకు వెళ్ళటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. ఇక ఎవరైతే అనారోగ్యంతో వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా, వారి అశ్వపిల్ల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. కనికరము చూపించండి, మళ్ళా గురించి ప్రార్థిస్తున్నాం, ముట్టి స్వస్థపరచండి. ఇంకెవరైతే హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, కిడ్నీ సమస్యతో ఉన్నారు ప్రభా, ఆ కిడ్నీ సమస్య నుంచి విడిపించండి, కాళ్ళ నొప్పి నుంచి విడిపించండి, 2 కిడ్నీల నుంచి స్వస్థపరచండి, నూతన కిడ్నీని నుంచి ప్రార్థిస్తున్నాం ప్రభా, ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఇంకా కిడ్నీ సమస్యతో ఉన్నారో పద్మావతి ఎవరు ప్రభా, ముట్టి స్వస్థపరచండి, 2 కిడ్నీల ముట్టి స్వస్థపరచండి, గుండె సమస్యను తీసివేయండి, బలహీనతలో ఉన్నవారు విడిపించండి, తావరణ వ్యసనం నుంచి విడిపించండి, అంధకార శక్తుల నుంచి విడుదల ఇచ్చండి, సమస్తమైన దురాత్మ శక్తుల నుంచి విడుదల ఇచ్చండి, ప్రతి ఒక్క కళ్ళమంట నుంచి విడుదల ఇచ్చండి, కళ్ళు నొప్పులను తీసివేయండి, కట్టరాకులను స్వస్థపరచండి, పొరలను తీసివేయండి, కళ్ళను ముట్టి స్వస్థపరచండి, గుడ్డివారి కళ్ళు తెరిచిన దేవుడవు ప్రభా. ఇప్పుడే ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చండి, మోకాళ్ళ నొప్పులను తీసివేయండి, కాళ్ళ నొప్పులను తీసివేయండి, గుండె నొప్పులను తీసివేయండి, ప్రతి కొట్లాటలు గొడవలు కలిగించే ఆత్మ నుంచి విడుదల ఇచ్చండి, సమాధానం ఇచ్చండి ప్రభా. రాజులు కలిగించండి, సమస్య నుంచి విడిపించండి, ప్రతి అప్పు నుంచి విడిపించండి, అప్పు సమస్య నుంచి విడుదల ఇచ్చండి, ఆర్థిక పరంగా ఇరుకులో ఉన్న వారిని ఆర్థిక పరంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కాలంలోని అభిషేకం కుమరించండి, బలముగా ప్రతి ఒక్కరు స్వస్థపడ్డ కృప దయచేయండి, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు బలహీనత నుంచి బయటకు రావాలని ప్రార్థిస్తున్నాం. ఇరుకులో నుండి అనేక కృప దయచేయండి, సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడే మీరు సరిహద్దులను విశాలపరిచి అనేక ఆత్మలను రప్పించమని ప్రార్థిస్తున్నాం. అనేకులకు నీ యొక్క సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమన్నావు ప్రభా. నీకు ఆశ్చర్యకరములు జరిగించండి, ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి, ఆర్థిక పరంగా ఎక్కువ నుంచి విడుదల దయచేయండి, అన్ని రంగాల్లో ఆశీర్వదించండి, ఎక్కడ ఏ లేని కానీ లోటు కానీ లేదు. ఆశీర్వదించేవారు మీరు, హెచ్చించేవారు మీరు, ఆశీర్వదించేవారు అద్భుత రీతిగా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నల్ల కష్టం చేత ఎక్కువ కాలం మీ ఆశీర్వాదం మీద కుమరించండి, మీ స్వస్థను కుమరించండి, విడిపించండి, సమస్య నుంచి విడిపించండి, వివాహాల గురించి ప్రార్థిస్తున్నాం, వివాహం త్వరగా జరగడం కృప దయచేయండి, ఎక్కడ వివాహం ఆగిపోవడానికి వీల్లేదు, ఏదైతే ఆలస్యం అవుతుందో ప్రభా, ఆలస్యం కావడానికి వీల్లేదు,
మంచి వివాహములు జరిగించి సకల కాలంలో సమయము సకలంలో జరిగించడం ప్రార్థిస్తున్నాం. సమయానికి అన్ని కార్యాలు జరిగించడం ప్రార్థిస్తున్నాం. నీ కార్యము అద్భుత రీతిగా సాక్ష్యం చెప్పుటకు సాక్షిగా ఉండ కృప దయచేయి. బలమైన ఆశీర్వాదములు బలమైన మేళ్లతో నింపుమని ప్రార్థిస్తున్నాం. అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. అవును, ఆర్థిక పరంగా ఇంట్లో ఏ ఒక్క సమస్య కానీ ఏ ఒక్క ఇబ్బంది కానీ ఇక మీద ఉండడానికి వీల్లేదు ప్రభా. యోసేపును ఆశీర్వదించిన దేవుడు అవునయ్య మమ్ము కూడా ఆశీర్వదించి అనేకులకు పెట్టువారి ఉంచమని ప్రార్థిస్తున్నాం. అనేకులకు ఇచ్చువారిగా చేసి వారిగా ఉండే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ఎవరైతే రాలేకపోయినారో వారికి కూడా సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద కుమ్మరించుము దేవా, ఆశతో వేచి ఉన్నాము ఈ మాను మీద అమ్మరా ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.